ప్రతిపక్షాలకు సంబంధించి తప్పకుండా జరుగుతే అభివృద్ధి అక్కడ ఈరోజు ఏ విధంగానైతే నాలెడ్జ్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ 300 ఎకరాలతో 400 ఎకరాలతో ఏ విధంగానైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ సిటీ కానీ డెవలప్ చేస్తే ఆ ప్రాంతంలో లక్షలాది మందికి మన పిల్లలకు ఉపాధి దొరికింది. దాంట్లోనే ఈరోజు 400 ఎకరాల్లో ఆ విధమైన ఒక గ్రోత్ ఇంజన్ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్కు సంబంధించిన అంశం ముందు పెడితే ఇంత లక్షల మందికి ఉద్యోగాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఒక దీర్ఘకాలికమైన ఒక విజన్తో పోతా ఉన్నారు. దీన్ని ఏ విధంగానే అడ్డుకోవాలి, మడ్ స్లింగింగ్ చేయాలి, బురద జల్లాలి, ఊరుకుందామనే ఒక సంకల్పనతో టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ వారు చేస్తూ ఉన్నారు. విష ప్రచారం ఇది, దానికంటే ఎక్కువ లేదు. ఈరోజు టైటిల్ గురించి మాట్లాడతలేరు ఎవరు, వారు మాట్లాడుతూ ఉన్న పర్యావరణం. ఎక్కడైనా అన్ఇన్హాబిటెడ్ జనసంద్రోహం లేని ప్రాంతంలో పక్కన 1600-1700 ఎకరాల నుంచిలో అక్కడ కూడా చాలా వరకు జనసంద్రోహం ఉండకుంటే అక్కడ పక్షులు కూడా ఇటు నుంచి అటు వస్తాయి, అటు నుంచి ఇటు పోతాయి. అయితే ఏం చేసిండ్రు, ఎప్పుడో వైజాగ్లో దుప్పిని తీసుకొచ్చి చూపెట్టింది. ఇక్కడ రాజస్థాన్లో చనిపోయిన జింకని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపెట్టి మన రాష్ట్రంలోనే ఏనుగుల సంఖ్యనే లేదు, పాపులేషనే లేదు. బుల్డోజర్ అని మాట్లాడుతూ ఉన్నారు. పొక్లేనండి అది. బుల్డోజర్ అనే ఒక విష ప్రచారం చేసే కార్యక్రమంలో కొనసాగినరు. వారికి సోషల్ మీడియా హైప్ ఏ విధంగా సోషల్ మీడియాను ఉపయోగించాలో వారిదే దిట్ట. చేసే కార్యక్రమంలో ఏనుగులను ముందు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఏనుగులు, దాని వెనకాల జింకలు, దాని వెనకాలనే ఈ మిషన్లు వస్తున్నట్టు. ఆ మిషన్ పేరు కూడా బుల్డోజర్ అని పెట్టి. అసలు ఏనుగులు ఉంటాయండి సిటీ మధ్యలో? అసలు జనం కూడా ఆలోచన చేస్తారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, సత్యదూరమైన మాటలు మాట్లాడినా, అరే ఏనుగులను కొడుతున్నారట, జింకలు చనిపోతున్నాయట, అదేదో పశువులు ఉన్నాయి, ఈ విధమైన ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇవన్నీ మేము బయటకు పెట్టే వరకు మొత్తం సోషల్ మీడియాలో వారు అన్నీ కూడా డిలీట్ చేసిండ్రు. ఈరోజు మొత్తం డిలీట్ చేసేసిండ్రు టోటల్. ఎందుకు డిలీట్ చేయాలి? ఒకవేళ నిజంగా ఉంటే ఎందుకు డిలీట్ చేసిండ్రు వారు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి?